పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు చరిత్రాత్మకమని కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. వలసపాకల గ్రామంలో కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి నివాసం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అత్యధిక మెజారిటీతో గెలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కూటమి అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 77,461 మెజారిటీతో అఖండమైన గెలుపు సాధించడం చరిత్రాత్మకమని అన్నారు. కూటమి పాలనపై విశ్వాసంతోనే ప్రజలందరూ ఏకమై రాజశేఖరంకు ఘన విజయాన్ని అందించారన్నారు. ఈ సందర్భంగా పేరాబత్తుల గెలుపును స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుమ కేక్ కటింగ్ చేసి పంచిపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాల్లో 6 పథకాలు అమలు చేయడానికి ఉన్న ప్రభుత్వం అలా ఉంది. ఇటువంటి ఎమ్మెల్సీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, లేకపోతే జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ వచ్చినప్పుడు ప్రభుత్వం మాట ఏ ప్రభుత్వం ఏర్పడిందో దానికి తగ్గ స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు అన్నీ కూడా ఉంటే పరిపాలించడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి రెండింటినీ మద్దతు ఎలా ఇచ్చారు. రాబో కాలంలో వచ్చే ఎన్నికలకు కూడా అటువంటి మద్దతులు కానీ ముందు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వస్తాయి. ఏది ఏమైనా 64.46% అయ్యింది. కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడిన దానికి ఆ పోలింగ్ అతి తక్కువ నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎవరికి 30 మందికి ఇచ్చామో, ఎన్ని ఓట్లు 13,000 ఉన్నాయో అన్ని ఓట్లు కూడా ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు హైదరాబాద్లో ఉన్నారు, ఎవరు మద్రాసులో ఉన్నారు, ఎవరు మన పార్టీకి వ్యతిరేకం అనేది ఇక్కడ ఉన్న ప్రతి వాడికి కూడా తెలుసు. 30 మందిలో 27 మంది వస్తారండి, లేకపోతే 29 మంది వస్తారు, 30 మంది వస్తారని ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఓటింగ్ నాడు కొంతమంది రాలేకపోయారు. దాన్ని నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనప్పుడు చదువుకున్న విద్యార్థులు, ఒక గ్రాడ్యుయేట్స్, ఒక రకమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా డబ్బులు ఇస్తే కానీ రానని ఒక శపథం ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మీకు చాలా దిగిన ఆలోచించాం. దానివల్లే ఈ 64% వచ్చింది. కానీ మోస్ట్ ప్రాబబుల్ ఖచ్చితంగా ఈ కాకినాడ రూరల్ జిల్లాలో ఉన్న 7 జిల్లాల్లో ఫస్ట్ స్థానం మాకు రావాల్సిన వరకు కూడా 4 గంటల వరకు కూడా అందరూ కష్టపడ్డారు. ఆ కష్టమే మనకి ప్రతిఫలం ఇచ్చింది. ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా అందరూ వచ్చి ఓటు వేయడం జరిగింది. దాని మీద అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మిత్రపక్షం అందరూ కూడా కలిసి పనిచేసాం. దాని మీద మనం ఈవేళ విజయం సాధించుకోవడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ సత్యబాబు గారు ఆ 30 మందిని కూడా ఎక్కడున్నారో ఏటని చూసి రోజు కూడా ఎత్తే పని పెట్టడం జరిగింది. అందువల్ల ఈవేళ మనం ప్రతి 30 మందికి ఓటేసుకోవడానికి అందరూ సహకరించారు. కాబట్టి ప్రతి వారికి నియోజకవర్గంలో ప్రతి సోదరులకి, ప్రతి సోదరి మందికి అందరూ కూడా వచ్చి ఓటేసినందుకు వారు రాజశేఖర్ గారు మనం ఏమైతే ఆయనకి ఓటేసి లెక్కించామో మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆయన ఉంటాయని సహకారం అందించాలని చేసి ఇందాక నేను మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా చేస్తాము, మీరు అందరూ కష్టపడ్డారన్నారు. మనకి మంచి రోజులు వస్తాయి కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఉండి ఈ విజయం సాధించారు. ఈ విజయం అనగా మీరు అందరూ ఉన్నామన్నా ఇవాళ రాజశేఖర్ గారిని నచ్చడం జరిగింది. వీళ్ళందరూ అర్థం చేసుకుని పరిపాలనకి మనం ఎదురు చూద్దామన్నా ఈ అవకాశం ఇచ్చినట్టు